హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి. ముందుగా హెడ్లైన్: ఎయిమింగ్ ఫర్ అన్ ఎరా ఆఫ్ బయో హ్యాపీనెస్ ఇన్ ఇండియా. ఎయిమింగ్ అంటే లక్ష్యంగా పెట్టుకోవడం, ఫర్ అన్ ఎరా అంటే యుగం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం. ఏ యుగం కోసం? బయో హ్యాపీనెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో బయో హ్యాపీనెస్ యుగం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం. బయో హ్యాపీనెస్ అంటే ప్రకృతి ఆధారిత జీవన విధానం వల్ల కలిగే ఆనందం, ఆరోగ్యం, ఆహారం, ప్రకృతి సమతౌల్యం. భారతదేశంలో బయో హ్యాపీనెస్ యుగం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం. ప్రకృతి ఆధారిత జీవన విధానం వల్ల కలిగే ఆనందాన్ని బయో హ్యాపీనెస్ అంటారు. వివరాల్లోకి వెళ్తే, recently on a trip to Arunachal Pradesh, we were amazed by the diversity of greens in the diet, all freshly plucked from the forest and fields. Recently, ఇటీవల on a trip to Arunachal Pradesh, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో. ఆన్ ఏ ట్రిప్ అంటే పర్యటన. ఎక్కడికి? టు అరుణాచల్ ప్రదేశ్. ఆన్ ఏ ట్రిప్ టు అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో. we were amazed అంటే మేము ఆశ్చర్యపోయాము. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్ లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్యాసివ్ వైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్క్ ప్లస్ V3. ఇక్కడ వి అనేది ఆబ్జెక్ట్, వర్ అనేది హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే ఇక్కడ వి అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. అమేజ్డ్ అనేది V3. వి వర్ అమేజ్డ్ అంటే మేము ఆశ్చర్యపోయాము. బై ద డైవర్సిటీ ఆఫ్ గ్రీన్స్ ఇన్ ద డైట్, ఆహారంలో ఆకుకూరల వైవిధ్యాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము. ద డైవర్సిటీ అంటే వైవిధ్యం, ఆఫ్ గ్రీన్స్ అంటే ఆకుకూరలు, ఇన్ ద డైట్ ఆహారం, ఆహారంలోని ఆకుకూరల వైవిధ్యాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆల్ ఫ్రెష్లీ ప్లక్డ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ ఫీల్డ్స్, అన్ని అడవి మరియు పొలాల నుండి తాజాగా కోసినవి. ఆల్ ఇవన్నీ. ఫ్రెష్లీ అంటే తాజాగా, ప్లక్డ్ అంటే కోసినవి, ప్లక్ అంటే కోయడం, ప్లక్ అంటే కోశారు. ఫ్రమ్ నుండి, ద ఫారెస్ట్ అండ్ ఫీల్డ్స్ పొలాల నుండి మరియు అడవి మరియు పొలాల నుండి తాజాగా కోసినవి. సిమిలర్లీ అక్రాస్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ one can find many varieties of millets, beans, legumes, tubers, wild fruits and green leafy vegetables which the urban Indian is hardly aware of. Similarly, అదేవిధంగా అక్రాస్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశంలోని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో. అక్రాస్ అంటే అంతటా, రూరల్ గ్రామీణ అండ్ మరియు ట్రైబల్ ఏరియాస్ అంటే గిరిజన ప్రాంతాలు, ఆఫ్ అవర్ కంట్రీ మన దేశంలోని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల అంతటా. వన్ కెన్ ఫైండ్ మెనీ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్. వన్ కెన్ ఫైండ్ అంటే ఎవరైనా కూడవచ్చు లేదా కనుగొనవచ్చు. ఏంటి? మెనీ వెరైటీస్, అనేక రకాల, ఆఫ్ మిల్లెట్స్ చిరుధాన్యాలు. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. బీన్స్
బీన్స్, లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్ళు, ట్యూబర్స్ అంటే దుంపలు, వైల్డ్ ఫ్రూట్స్ అడవి పండ్లు, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు, విచ్ ది అర్బన్ ఇండియన్ ఈస్ హార్డ్లీ అవేర్ ఆఫ్ అంటే పట్టణ భారతీయుడికి తెలియని అనేక రకాల చిరుధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు, దుంపలు, అడవి పండ్లు మరియు ఆకుకూరలు కనిపిస్తాయి. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ది అర్బన్ ఇండియన్ అంటే పట్టణ భారతీయుడు ఈజ్ హార్డ్లీ అవేర్ ఆఫ్. హార్డ్లీ అంటే నెగటివ్ పదం, అవేర్ ఆఫ్ అంటే మనకు తెలియని, పట్టణ భారతీయుడికి తెలియని అనేక రకాల చిరుధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు, దుంపలు, అడవి పండ్లు మరియు ఆకుకూరగాయలు కనిపిస్తాయి. ద నైషి అండ్ అఫ్తాని ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ద స్టేట్ ఆర్ knowledgeable about the nutritional and medicinal properties of many of these local plants. The Naishi and మరియు అఫ్తానీ ట్రైబల్ కమ్యూనిటీస్, అఫ్తానీ గిరిజన సమాజాలు ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో, నాలెడ్జబుల్ అంటే పరిజ్ఞానం కలిగి ఉన్నారు, అబౌట్ గురించి, ద న్యూట్రిషనల్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ లోకల్ ప్లాంట్స్ ఈ స్థానిక మొక్కలలో చాలా వరకు పోషక మరియు ఔషధ గుణాల గురించి పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. న్యూట్రిషనల్ అంటే పోషక అండ్ మరియు మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే ఔషధ గుణాలు ఆఫ్ మెనీ ఆఫ్ దిస్ లోకల్ ప్లాంట్స్ ఈ స్థానిక మొక్కల్లో చాలా వరకు పోషక మరియు ఔషధ గుణాల గురించి పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. అలాగే ఏ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ హవెవర్ వార్న్డ్ of the rapid rate at which agrobiodiversity was disappearing in Northeast India, mirroring the global rise in the rate of species extinction. A senior government official అంటే ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి హవెవర్ అయితే వాండ్ హెచ్చరించారు, ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ఆఫ్ ద ర్యాపిడ్ రేట్ at which agrobiodiversity was disappearing in Northeast India. ఈశాన్య భారతదేశంలో వ్యవసాయ జీవవైవిధ్యం వేగంగా కనుమరుగవుతుందని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి హెచ్చరించారు. ఎట్ ద ర్యాపిడ్ రేట్ అంటే వేగంగా, ఎట్ విచ్ అగ్రోబయోడైవర్సిటీ వాస్ డిసపియరింగ్. అగ్రోబయోడైవర్సిటీ అంటే వ్యవసాయ జీవవైవిధ్యం, వాస్ డిసపియరింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది అంటే కనుమరుగవుతుందని. ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య భారతదేశంలో. ఇక్కడ హవెవర్ అంటే అయితే ఈశాన్య భారతదేశంలో వ్యవసాయ జీవవైవిధ్యం వేగంగా కనుమరుగవుతుందని ఒక సీనియర్ ప్రభుత్వాధికారి హెచ్చరించారు. మిర్రరింగ్ ద గ్లోబల్ రైస్ ఇన్ ద రేట్ ఆఫ్ స్పీసీస్ ఎక్స్టింక్షన్ ఇది ప్రపంచవ్యాప్తంగా జాతుల విలుప్త రేటు పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. మిర్రరింగ్ అంటే ప్రతిబింబించడం. ద గ్లోబల్ రైస్ అంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల. ఇన్ ద రేట్ ఆఫ్ స్పీసీస్ ఎక్స్టింక్షన్, స్పీసీస్ అంటే జాతుల విలుప్త రేటు పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ట్రెడిషనల్ నాలెడ్జ్ అబౌట్ ద మెడిసినల్ and nutritional properties of these foods as well as the culinary practices of tribal communities are probably going extinct at the same pace. Traditional knowledge about the medicinal and nutritional properties of these foods ఈ ఆహారాల ఔషధ మరియు పోషక లక్షణాల గురించి సాంప్రదాయ జ్ఞానం. ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే సాంప్రదాయ జ్ఞానం. అబౌట్ ద మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ ఫుడ్స్ ఈ ఆహారాల ఔషధ మరియు పోషక లక్షణాల గురించి సాంప్రదాయ జ్ఞానం. యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే ద culinary ప్రాక్టీసెస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్
గిరిజన వర్గాల వంటకాల పద్ధతులు ఆర్ ప్రాబబులీ గోయింగ్ ఎక్స్టింక్ట్ ద సేమ్ పేస్, కూడా అదే వేగంతో అంతరించిపోతున్నాయి. ప్రాబబులీ గోయింగ్ ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోతున్నాయి, ఎట్ ద సేమ్ పేస్ అదే వేగంతో. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా ఈ ఆహార, ఔషధ మరియు పోషక లక్షణాల గురించి సాంప్రదాయ జ్ఞానం, అలాగే గిరిజన వర్గాల వంటకాల పద్ధతులు కూడా అదే వేగంతో అంతరించిపోతున్నాయి. ఇండియాస్ బయోడైవర్సిటీ అంటే భారతదేశం యొక్క జీవ వైవిధ్యం. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఇండియా కవర్స్ అబౌట్ 2% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా బట్ హార్బర్స్ నియర్లీ 8% ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ. ఇండియా కవర్స్ అంటే భారతదేశం ఆక్రమించి ఉంది అబౌట్ 2% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా. భారతదేశం ప్రపంచ భూభాగంలో దాదాపు 2% ఆక్రమించి ఉంది. అబౌట్ 2% అంటే దాదాపు 2% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఏరియా. ప్రపంచ భూభాగంలో దాదాపు 2% భారతదేశం ఆక్రమించి ఉంది. బట్ కానీ హార్బర్స్ నియర్లీ 8% ఆఫ్ గ్లోబల్ బయోడైవర్సిటీ. బట్ అంటే కానీ ప్రపంచ జీవ వైవిధ్యంలో దాదాపు 8% కలిగి ఉంది. గ్లోబల్ డైవర్సిటీ అంటే ప్రపంచ జీవ వైవిధ్యం దాదాపు 8% కలిగి ఉంది. హార్బర్స్ అంటే హార్బర్స్ నియర్లీ 8% అంటే దాదాపు 8% కలిగి ఉంది. ఇట్ ఈస్ ర్యాంక్డ్ యాజ్ వన్ ఆఫ్ 17 మెగా డైవర్స్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. ఇది ప్రపంచంలోని 17 మెగా డైవర్స్ దేశాల్లో ఒకటిగా ర్యాంక్ పొందింది. ఇట్ ఈస్ ర్యాంక్ అంటే ఒకటిగా ర్యాంక్ పొందింది. ఇది ప్యాసివైజ్ లో ఉంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇట్ ఈస్ ర్యాంక్ అంటే ఇది ర్యాంక్ పొందింది యాజ్ వలే వన్ ఆఫ్ 17 మెగా డైవర్స్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోని 17 మెగా డైవర్స్ దేశాలలో, మెగా వైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా ర్యాంక్ పొందింది. ఏది? ఈ భారతదేశం. 36 ప్రపంచ జీవ వైవిధ్య హాట్స్పాట్లలో 4 విభాగాలను కలిగి ఉంది. కంటైన్స్ అంటే కలిగి ఉంది. సెక్షన్స్ ఆఫ్ 4 అంటే 4 విభాగాలు కలిగి ఉంది. ఆఫ్ ద 36 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, 36 ప్రపంచ జీవ వైవిధ్య హాట్స్పాట్లలో 4 విభాగాలను కలిగి ఉంది. ఏది? భారతదేశం. అండ్ ఈస్ వన్ ఆఫ్ జస్ట్ 8 సెంటర్స్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ క్రాప్ డైవర్సిటీ. మరియు ప్రపంచ ఆహార పంట వైవిధ్యం యొక్క 8 కేంద్రాలలో ఒకటి. అండ్ మరియు ఈస్ వన్ ఆఫ్ జస్ట్ 8 సెంటర్స్ అంటే 8 కేంద్రాలలో ఒకటి ఆఫ్ గ్లోబల్ ఫుడ్ క్రాప్ డైవర్సిటీ. ప్రపంచ ఆహార పంట వైవిధ్యం యొక్క 8 కేంద్రాలలో ఒకటి. న్యాచురల్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియాస్ డైవర్స్ ఫారెస్ట్ ఆర్ valued at over 130 trillion a year, and local ecosystem services sustain livelihoods of a vast majority of the rural population. Natural services from India's diverse forests are భారతదేశంలోని వైవిధ్యభరితమైనటువంటి అడవుల నుండి సహజ సేవలు. న్యాచురల్ సర్వీసెస్ అంటే సహజ సేవలు. ఫ్రమ్ ఇండియాస్ డైవర్స్ ఫారెస్ట్ అంటే భారతదేశంలోని వైవిధ్యభరితమైన అడవుల నుండి. వాల్యూడ్ ఎట్ ఓవర్ 130 ట్రిలియన్ రూపీస్ ఏ ఇయర్. సంవత్సరానికి 130 ట్రిలియన్ రూపాయలకు పైగా విలువైనవి. ఆర్ వాల్యూడ్ అంటే విలువైనవి. ఓవర్ 130 ట్రిలియన్ రూపీస్ ఏ ఇయర్. ఒక సంవత్సరానికి 130 ట్రిలియన్ రూపాయలకు పైగా విలువైనవి. అండ్ మరియు local ecosystem services sustain livelihoods of a vast majority of the rural population. స్థానిక పర్యావరణ వ్యవస్థ సేవలు గ్రామీణ జనాభాలో అధిక శాతం మంది జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. లోకల్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ సస్టైన్. స్థానిక పర్యావరణ వ్యవస్థ సేవలు సస్టైన్ కొనసాగిస్తున్నాయి. ఏంటి? లైవ్లీహుడ్స్ అంటే జీవనోపాధిని. ఆఫ్ ఎ వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ ద రూరల్ పాపులేషన్.
గ్రామీణ జనాభాలో అధిక శాతం మంది జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. However, continuous decline in our natural assets reduces India's GDP and hinders sustainable development. However, అంటే అయితే కంటిన్యూస్ డిక్లైన్ నిరంతర క్షీణత ఇన్ ఆర్ న్యాచురల్ అసెట్స్ మన సహజ ఆస్తులలో నిరంతర క్షీణత రెడ్యూసెస్ ఇండియాస్ జీడిపి భారతదేశ జీడిపిని తగ్గిస్తుంది అండ్ మరియు హిండర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్థిరమైనటువంటి అభివృద్ధిని అడ్డుకుంటుంది. హిండర్స్ అంటే అడ్డుకోవడం. ఏం అడ్డుకుంటుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే స్థిరమైన అభివృద్ధిని అడ్డుకుంటుంది. బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ పొటెన్షియల్ టు ఇంక్రీస్ హ్యూమన్ వెల్ బీయింగ్ రిమైన్ లార్జ్లీ అన్ఎక్స్ప్లోర్డ్. అయినప్పటికీ జీవ వైవిధ్యం మరియు మానవ శ్రేయస్సును పెంచే దాని సామర్థ్యం ఎక్కువగా అన్వేషించబడలేదు. అంటే అయినప్పటికీ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అండ్ మరియు ఇట్స్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ హ్యూమన్ వెల్బీయింగ్ రిమైన్ లార్జ్లీ అన్ఎక్స్ప్లోర్డ్. అన్ఎక్స్ప్లోర్డ్ అంటే అన్వేషించబడలేదు. లార్జ్లీ అంటే ఎక్కువగా. హ్యూమన్ వెల్బీయింగ్ రిమైన్ లార్జ్లీ అన్ఎక్స్ప్లోర్డ్. మానవ శ్రేయస్సును పెంచే దాని సామర్థ్యం ఎక్కువగా అన్వేషించబడలేదు. గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ ఆర్ డామినేటెడ్ బై 3 crops: rice, wheat, and maize, which provide over 50% of the world's plant-based calories. Global food systems అంటే ప్రపంచ ఆహార వ్యవస్థలు ఆర్ డామినేటెడ్ బై 3 crops ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గ్లోబల్ ఫుడ్ సిస్టమ్స్ ఆర్ డామినేటెడ్ బై 3 crops అంటే ప్రపంచ ఆహార వ్యవస్థలు 3 పంటలచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. రైస్ అంటే వరి, వీట్ గోధుమ అండ్ మెయిజ్ మొక్కజొన్న అనే 3 పంటలచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. విచ్ ప్రొవైడ్ ఓవర్ 50% ఆఫ్ ద వరల్డ్స్ ప్లాంట్ బేస్డ్ క్యాలరీస్. ఇవి ప్రపంచంలో మొక్కల ఆధారిత క్యాలరీలో 50% కంటే ఎక్కువగా అందిస్తాయి. విచ్ ప్రొవైడ్ అంటే ఇవి కల్పిస్తాయి. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఏవైతే కల్పిస్తాయో అవే ఈ రైస్, వీట్ అండ్ మెయిజ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఓవర్ 50% అంటే 50% పైగా ఆఫ్ ద వరల్డ్స్ ప్లాంట్ బేస్డ్ క్యాలరీస్ అంటే మొక్కల ఆధారిత క్యాలరీలలో 50% కంటే ఎక్కువగా అందిస్తాయి. దిస్ కాన్సంట్రేషన్ అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కమ్స్ ఎట్ ఏ హెవీ ప్రైస్, కాజింగ్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ వల్నరబిలిటీ టు క్లైమేట్ షాక్స్. ఈ ఏకాగ్రత మరియు జీవ వైవిధ్యం కోల్పోవడం భారీ ధరకు దారితీస్తుంది. దిస్ కాన్సంట్రేషన్ ఈ ఏకాగ్రత అండ్ మరియు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం కోల్పోవడం కమ్స్ ఎట్ ఏ హెవీ ప్రైస్ అంటే భారీ ధరకు దారి తీస్తుంది. కాజింగ్ న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ దీనివల్ల పోషక అసమతౌల్యత అండ్ మరియు వల్నరబిలిటీ టు క్లైమేట్ షాక్స్ వాతావరణ షాక్లకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.